వెల్కమ్ టు V5 న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై NSUI నాయకుల దాడి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పోలీసులకు లొంగిపోయిన అజ్ఞాత మావోయిస్టు అగ్రనేత మధ్య సోమయ్య, అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే పిలుపు. గోదావరి ఖనిలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామని వెల్లడి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పదే రండా అని సంబోధించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న NSUI కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి వెళ్లిపోయాక పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఫర్నిచర్ ని పూర్తిగా ధ్వంసం చేశారు. జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రథమ పౌరుని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అసభ్య పదజాలంతో దూషిస్తూ మా నాయకుల్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రోజు వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ మేము కేసీఆర్ రండా, దళితులకు 3 ఎకరాలు కానీ కేసీఆర్ రండా, ఫీజు రియంబర్స్మెంట్ కానీ కేసీఆర్ రండా, ప్రజల మన్ననలను పొందుతూ పార్టీలకు అతీతంగా కృషి చేస్తూ ఉంటే ఓర్వలేక కందు శ్రీనివాస్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వసించారని, తన గురించి తన వ్యవహార శైలి నచ్చకనే ప్రజలు తనను తిరస్కరించారని ఆయన అన్నారు. ఇక 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ప్రజలకు జవాబుదారీగా ఉన్న నాయకులు హుందాగా వ్యవహరించాలని అని అన్నారు. బీసీ బిడ్డగా రాజకీయంగా ఎదుగుతూ ఉంటే ఓర్వలేక దురుద్దేశంతో అవమానించే రీతిలో మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆదిలాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లా మంత్రి సీతక్కను కలిస్తే తప్పేంటి? వాళ్ళు తనకిచ్చే గౌరవాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. లక్షల మంది భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మహాయాగాన్ని సైతం రాజకీయం చేయడం మంచిది కాదని ఆయన సూచించారు. కందు చేసిన మోసాల గురించి వివిధ ఛానళ్లు ప్రసారం చేశాయి. ప్రజాప్రతినిధులు హుందాగా విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని, నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అలాగే కార్యక్రమంలో పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద నాయకులు ఆదిర్నాథ్, నగేష్, రత్నాకర్ రెడ్డి, రమేష్, వేణుగోపాల్, లాలా, మున్నా, ఆకుల ప్రవీణ్, సోమరావి, జోగురావి, రాజేష్, రఘుపతి, శ్రీనివాస్, సుభాష్, దయాకర్, రాష్ట్రపాల్, బోయర్ విజయ్, భీమ్చంద్ రెడ్డి, రవిరెడ్డి, వేదవ్యాస్, మహేందర్ తదితరులు ఉన్నారు. నేను మొదలనికి మాట చెప్తున్నానంటే, రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు హుందాగా వ్యవహారం చేయాలి. అవమానించే విధంగా మాట్లాడడం అది పెద్ద సంస్కారంగా అనుకుంటే, అసలు జరిగింది ఏంటి? దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ పత్రికా మిత్రులకు స్థలాలు ఇస్తలేను, పత్రికా మిత్రులకు స్థలాలు కావాలా, ఇళ్ల స్థలాలు కావాలని పత్రికా మిత్రులంతా చెప్తే, ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దామని MRO గారికి, RDO గారికి వాళ్ళు వస్తే చెప్పి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు పత్రికా మిత్రులతో కలిసిపోయాయి. ఏ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని పత్రికా మిత్రుల సాక్షిగా కలిసి నేను చూస్తే, దానికి ఏదో ఒకటి మాట్లాడి ఎవరు వచ్చిందని, పాయల్ శంకర్ భూములు కబ్జా చేస్తున్నాడని, నీ సంగతి, పాయల్ శంకర్ సంగతి, మీ తాత సంగతి చూస్తామని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి
వీడియోలు నా దగ్గరికి కూడా వచ్చినాయి. సరే నేను అనుకున్నా దాని మీద ఏదో పిచ్చోడు మాట్లాడితే దానికి నేను ఎందుకు రియాక్ట్ కావాలని నేను అనుకున్నా. వాడు ఏం మాట్లాడితే ఆదిలాబాద్లో నా ఇల్లు తప్ప ఉన్నటువంటి భూములని కూడా పాయల్ శంకర్ కబ్జా చేసినటువంటి భూములు, సర్వే నంబర్లని, ప్లాట్లని రకరకాలుగా మాట్లాడి అసలు ఆ మూర్ఖునికి తెలవాల. నా అల్లుడి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకోకన్నా ముందు నా అల్లుడి తండ్రి గెలిచాడు ఆఫీసు. నా అల్లుడికి ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడైనా అక్రమం అని తేలితే ఆ రోజు ఆదిలాబాద్ని డైనామిక్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి హైమద్ బాబు సమక్షంలో ఇచ్చినటువంటి ఎన్ఓసి ద్వారా నా అల్లుడు భూమి కొనుగోలు చేశాడు. అంటే బీసీలకు భూములు ఉండద్దా? మాకు ఆస్తులు ఉండద్దా? మాకు ఆస్తులు ఉంటే మీకు ఎందుకు వచ్చినాయని ఆస్తులు నేను మాట్లాడతావా? ఈరోజు నువ్వు అవమానం చేసేటువంటి మాటలు ఈరోజు కాదు. నేను ఎందుకంటే అనేక సందర్భాల్లో ఓపిక పడి నేను ఈరోజు కూడా మాట్లాడద్దు అనుకున్నా. కానీ శృతిమించినటువంటి మాట్లాడినటువంటి మాటలు పత్రికా మిత్రులకు కొన్ని విషయాలు తెలవాలన్న ఆలోచనతోనే ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇది సంవత్సరం కింద కూడా మాట్లాడి అప్పుడేమో జోగరామన్న పాయల్ శంకర్ ఒకటే, పాయల్ శంకర్ ఎన్నో ఆస్తులు సంపాదించుడు అక్రమంగాని ఏం చేశారు ఆదిలాబాద్ ప్రజలు? గౌరవంగా తీర్పించారు. ఆదిలాబాద్ నువ్వు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఏ చేష్టలు చేసినా, ఏ పిచ్చి మాట్లాడినటువంటి మున్సిపాలిటీకి వాళ్ళు రాసిచ్చినటువంటి అలాట్ చేసినటువంటి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి భూమి ఎవడిల్లు ఉన్నది? దీని మీద ఎవడ ఆఫీస్ ఉన్నది? ఇప్పుడు ఎవడు కబ్జా చేసిండు? దీన్ని ఏ రకంగా కబ్జా చేసిండు? ఇది నేను చెప్తున్నది కాదు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు రాసిండు. ఆ కబ్జా కోరల నుంచి వెంటనే ఈ యొక్క భూమిని విడిపించాలా, దీనికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలా. ఇది జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ సంబంధిత మున్సిపల్ కమిషనర్కు రాసినటువంటి ఉత్తరం. ఎవరు కబ్జా చేస్తే రాసింది ఉత్తరం? జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, వీళ్ళంతా కూడా. ఇది ఎవరు రాశారు? ఈ ఇరిగేషన్కి సంబంధించిన భూమి ఎవరి దగ్గర ఉన్నది? ఇప్పుడు ఎవడక్కడ కబ్జా చేసిండు? ఎవడు ఇల్లు కట్టుకున్నాడు? ఇప్పుడు అక్కడ ఎవడు ఉంటున్నాడు? అది ఫోటోలు రాకముందు, నువ్వు రాకముందు ఉన్నటువంటి ఫోటో ముందున్నది, నువ్వు ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత ఫోటో కింద ఉన్నది. 3 ఏళ్ల కింద ఉన్నటువంటి ఖాళీ భూమి ఫోటో ఉన్నది. 2 ఏళ్ల తర్వాత కట్టినటువంటి షెడ్ ఫోటో ఉన్నది. ఇది నేను చెప్తున్నానా? నేను మాట్లాడినా కబ్జాల గురించి మాట్లాడేటటువంటి అవకాశం వస్తే, అవసరం వస్తే, చేసిన గురించి, మోసాల గురించి మాట్లాడే అవకాశం వస్తే, అవసరం వస్తే, మేము మాట్లాడేటటువంటి మాటలకు కనీసం బయట తిరగడం కూడా కష్టమవుతుంది. అంటే బీసీలు అంటే రాజకీయాలలో ఎదగద్దు, రాజకీయాలలో బీసీలకు మంచి కావద్దు, రాజకీయాలలో కాకుండా ఆర్థికంగా కూడా బీసీలు బాగుపడద్దు. మేము ఏం చేసినా కూడా ఈ రకమైనటువంటి బురదల్లే ప్రయత్నం చేస్తారా? ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మందకృష్ణ మాదిగ 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎంఆర్పిఎస్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం మండలంలో గ్రామం తిరిగి ఎంఆర్పిఎస్ నాయకులు 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి అందరూ హాజరవ్వాలని గ్రామాన్ని తిరిగి పిలుపునిస్తున్నారు. వర్గీకరణ మాకు కావాలంటూ దళితులను చైతన్యపరుస్తున్నారు. కొన్ని మాటలతో మన కార్యక్రమం ముందుకెళ్ళిపోతాం. జై మాదిగా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే సమక్షంలో అజ్ఞాత మావోయిస్టు అగ్రనేత మధ్య సోమయ్య లొంగిపోయాడని మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన మధ్య సోమయ్య పలు హింసాత్మక ఘటనల్లో నిందితుడని, సోమయ్యపై 8 లక్షల రూపాయల రివార్డు కూడా ఉందన్నారు. గత 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మధ్య సోమయ్య అలియాస్ సమ్మయ్య అనేక పేర్లతో పార్టీలో కొనసాగాడని డిఎస్సి అండ్ ఇన్ఛార్జ్ వ్యవసాయ విభాగం సౌత్ బస్తర్ డివిసి డికేఎస్జెడ్సి ఆఫ్ సిపిఐ మావోయిస్టుగా పార్టీలో కొనసాగుతూ లొంగిపోవడంతో అతనిపై ఉన్న రివార్డ్ని అతనికి ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు అడవి వీడి జనాల్లోకి రావాలని జిల్లా ఎస్పీ
కిరణ్ ఖారే మావోయిస్టులకు మీడియా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. ఈరోజు మా తెలంగాణ స్టేట్లో ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, వారికి చాలా మంచి సక్సెస్ ఇప్పుడు వచ్చింది. సో ఈరోజు భూపాల్పల్లి ఎస్పీ ఆఫీస్ దగ్గర ఒక మంచి యూజీ కార్డ్ సరెండర్ అయ్యారు. సో దాంట్లో ఈ మేజర్ సక్సెస్ ఉంది. అతను పేరు మాచా సోమయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్. ఈజ్ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ మెంబర్, డిసిఎస్ కార్డర్, ఇన్ఛార్జ్ ఆఫ్ అగ్రికల్చర్ వింగ్ సౌత్ బస్తర్, అక్కడ పనిచేస్తున్నారు. సో అతని గురించి చెప్పడానికి ఉంటే డీటెయిల్స్ అంటే హీఈస్ 62 year old. పంబాపూర్ విలేజ్ నుంచి భూపాల్పల్లి పిఎస్ నుంచి మాత్రమే ఉన్నాడు. సో లాస్ట్ 32 years నుంచి అతను అండర్ గ్రౌండ్ యాజ్ ఎ యూజీ కార్డర్ అక్కడ పనిచేస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో సరెండర్ అయ్యారు. అతను భార్య, ఆ అమ్మాయి కూడా 2015లో అమ్మాయి కూడా సరెండర్ అయ్యింది. సో షీ వాజ్ ఆల్సో నక్సల్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ స్టేట్లో కూడా. సో అతను లైఫ్ గురించి చెప్పడానికి ఉంటే అర్లీ లైఫ్ ఇలా జరిగింది. సో దాంట్లో బేసిక్లీ 1990లో గాలి అగయ అలియాస్ జనార్దన్ అతను నుంచి మోటివేషన్ తీసుకొని ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో నక్సల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో అతను పనిచేశారు. దాంట్లో స్పెసిఫిక్లీ రైతు కూలీ సంఘం అక్కడ చాలా పనిచేశారు. తర్వాత 1992లో తెలంగాణ పోలీస్ నుంచి అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ అరెస్ట్ అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ నక్సల్ మూవ్మెంట్లో డైరెక్ట్గా మిలిటెంట్లో పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ మహాదేవ్పూర్ ఏరియా కమిటీలో 1992లో అది పార్టిసిపేట్ చేసి అక్కడ పని స్టార్ట్ చేశారు. దాంట్లో అది కంటిన్యూస్గా అతను పని చేసిన తర్వాత మహాదేవ్పూర్ ఏరియా కమిటీ మెంబర్ నుంచి అతను హీ బికేమ్ అ సెక్రటరీ టు మహాదేవ్పూర్ ఏరియా కమిటీ ఇన్ 2003. తర్వాత మాత్రమే మీ అందరికీ తెలుసు, మా తెలంగాణ స్టేట్ నుంచి స్పెసిఫిక్లీ గ్రేహౌండ్స్ ఆల్ డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం నక్సల్కి కూడా సైడ్లింగ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ నక్సల్ మూవ్మెంట్ ఏదైనా భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో ఏదైనా నక్సల్ మూవ్మెంట్ ఉంది, అది మొత్తం ఛత్తీస్గఢ్ సైడ్లో షిఫ్ట్ అయింది. సో అతను కూడా 2007లో ఈ తెలంగాణ స్టేట్ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో దాంట్లో షిఫ్ట్ అయిన తర్వాత అతను అక్కడ అగ్రికల్చర్ వింగ్లో, కృషి విభాగంలో సౌత్ బస్తర్ జోన్లో అక్కడ పని చేయడానికి స్టార్ట్ చేశారు. సో 2007 నుంచి అక్కడ సమయ ఈ మొత్తం వాటర్ రిజర్వాయర్స్ ఏదైనా ఉన్నాయి, తర్వాత బోర్వెల్స్, వెల్స్, ఆ గురించి చాలా పని అక్కడ స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఆదివాసీ విలేజర్స్కి మంచి వ్యవసాయం చేయాలి, ఆ కోసం ఇది ప్రయత్నం స్టార్ట్ చేశారు. సో లాస్ట్ 32 years నుంచి అక్కడ అతను మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు అతను పైన ఆఫెన్సెస్ మేము చూస్తే, సో తెలంగాణ స్టేట్లో, తర్వాత ఛత్తీస్గఢ్ స్టేట్లో 4 కేసెస్ కూడా అతని పైన ఉన్నాయి. అతను 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ గండి, కామరం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 1990. సింగరేణి సంస్థ సహకారంతో గోదావరికని పట్టణ చౌరస్తా సమీపంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రామగుండ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు గాంధీ మార్కెట్ స్థలంలో నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సింగరేణి జీఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 24 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాంతంలో ఊహించని రీతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి, నగర సుందరీకరణలో భాగంగా ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి విషయంలో సింగరేణి సంస్థను అడిగిన వెంటనే సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ గారిని ఒకసారి మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇది నూతన సంవత్సరం లోపల ఒక శుభ్రతలకు పెద్దపల్లి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ప్రధానంగా ఈరోజు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి
సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జీఎం అక్కడ చైర్మన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు మరి నేను మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి, అన్యకాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలి, ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి చూపించాలి, మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి. ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం, వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నామని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు 25 కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా 15 కోట్లతో టెండర్ వేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తారు. ఈరోజు టెండర్ దిశగా ఈరోజు కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరి కని ప్రజలకు నిరంతరం కొట్టేస్తా ఉన్నారు. కడతారా కట్టరా కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తా ఉంది. మాట తప్పరేమో, సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసేది. కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు. సింగరేణి వ్యవస్థ ఇవాళ బొగ్గును తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది. అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నిరూపించింది. మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరిగింది. ఈ రోజే పూజ చేశాం. త్వరలో 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో డిజైన్స్ తో పనులు ప్రారంభం చేస్తాం. 6 నెలల ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పెంకవాగు గ్రామంలో ఏటూరు నాగారావు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా పరిసర ప్రాంతాలు సంచరించినట్లయితే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చదువు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని వారికి వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ బండారి కుమార్, అలాగే ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు, సిఆర్పీఎఫ్ డీఎస్పీ సతీష్, సివిల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు రేనాటి సూర్యుడు వడ్డే ఓపెన జయంతిని ఘనంగా జరిపారు. వడ్డేర సోదరులు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో శనివారం వడ్డే ఓపెన జయంతి జరిపారు. వడ్డేర సంఘం అధ్యక్షులు మోహన, వడ్డే సూరి ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డివి ఆంజనేయులు, సోమందేపల్లి మండల తెదేపా కార్యదర్శి సూర్యనారాయణ సమక్షంలో వడ్డే ఓపెన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో వీరుడైన వడ్డే ఓబన్న దేశం కోసం పోరాడి తన ప్రాణాలను భారతావనికి విముక్తి లభించేలా చేశాడని, నేడు కూటమి ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగ జీవో విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక మంత్రి సవితమ్మకు ధన్యవాదాలు తెలిపారు. వడ్డెర కులస్తుల అభివృద్ధికి రాజకీయ పరంగా కూడా వడ్డెరలను గుర్తించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సోమందేపల్లి మండల వడ్డెర సంఘం అధ్యక్షులు మోహన, సాగునీటి సంఘ అధ్యక్షులు నారాయణప్ప, వడ్డే సూరి, బాలు, నారాయణ, అంజీ, శ్రీనివాసులు, శివప్ప, వెంకటేష్, కృష్ణ, అలాగే రామచంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక జాతికి గర్వించదగ్గ దినం. ఎందుకంటే దాని కారకులు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ గారు ఈరోజు ఒక పోరాట పదవితో మన స్వాతంత్ర సమరయోధుడు అంటే 218 సంవత్సరాల నాడు దేశం కోసం పని ఒక స్వాతంత్ర సమరయోధుని గుర్తించి ఒక బడిగిన వర్గాలకు చెందినటువంటి వడ్డెర జాతిలో పుట్టిన ముద్దుబిడ్డని ఈరోజు ప్రభుత్వం ఆ కులానికి ఒక
గౌరవప్రదంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతిని జరుపుకోవడానికి ఉత్తర్వులు ఇవ్వడం చాలా ఈరోజు సంతోషదగ్గ విషయం. ఇది ఈరోజు ఈ జయంతిని ఈరోజు ఒంటరి జాతి సోదరులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పండుగ వాతావరణంలో జరుపుతున్నారు. ప్రభుత్వ పరంగా ఈరోజు గుంటూరులో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు వాడవాడ ఎక్కడైతే ఒంటరి సోదరులు ఉన్నారో, ఎక్కడ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడలో కూడా వారు ఒక స్వాతంత్ర ఆ రోజు ఒంటరి పోకుండా స్వాతంత్రం కోసం ఎలా పోరాటం చేశారు. ఈరోజు ఒంటరి జాతి మొత్తం ఆయనకి నివాళులు అర్పిస్తుందంటే చాలా జాతి కలిగించదగ్గ విషయం. ఈరోజు ఇదే అనుకున్నాం. ఎందుకంటే ఈరోజు 218 సంవత్సరముల కిందట ఆయన చనిపోతే ఆయన ఈరోజు చనిపోతే ఈరోజు 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ రోజు వాళ్ళకి చేసినటువంటి దేశ సేవకు అంకితమైనటువంటి మహానుభావులు. ఈ జాతి ఎప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని గుర్తించుకుంటారని తెలియజేసుకుంటూ ఈ మహానుభావులకు మనమంతా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకుల దాడికి నిరసనగా పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పాయల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్టేషన్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సస్పెండ్ చేయాలి అధికారంలో టీఆర్ఎస్ కార్యాలయంపై పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పోలీస్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. భువనగిరి కాంగ్రెస్ గుండెలను అరెస్ట్ చేయాలి. భువనగిరి కాంగ్రెస్ గుండెలారా అరెస్ట్ చేయాలి. భువనగిరి కాంగ్రెస్ గుండెలను టీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన గుండెలు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్య, రాజ్యాంగ మార్పుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కుటిల యత్నాలకు నిరసనగా ఫిబ్రవరి 2న హైదరాబాద్ నగరంలో 1,00,000 మంది లక్ష బరిసెలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మాల సంఘాల జేఏసీ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మందల భాస్కర్, చెన్నయ్య, గోపరాజు రమేష్ తదితరులు మాట్లాడారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో మేము శాంతి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం. అది నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు జరుగుతుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మాల సంఘాల జేఏసీలకు, మాల సంఘాల ఉద్యోగస్తులకు, మాల విద్యార్థులకు, మహిళలకి, మేధావులకి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మనం ఫిబ్రవరి 2న జరిగేటువంటి మాలల యొక్క శాంతి ర్యాలీని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరిగేటువంటి మహార్యాలీలో మీరందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఆ మహార్యాలీకి మొత్తం బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాలు, మేధావులు, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ సామాజిక వర్గంనైనా, ఏ మేధావులైనా, ఏ విద్యార్థి సంఘాలనైనా
మేము ఆహ్వానించబోతా ఉన్నాం. ఎందుకంటే సాట తవుడు కుక్కల కొట్లాడన్నట్టు ఈ రోజు మరి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా ఏమి అవకాశం లేకుండా ఈ దక్షిణ భారతదేశంలో రాజకీయంగా సమాధి చేయడానికే ఈ మాల సంఘాలు సిద్ధంగా ఉన్నాయని మేము డిమాండ్ చేస్తూ మేము ఏర్పాటు చేసేటువంటి ఆ శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీలో ఏంటంటే మాలలు దోస్తున్నారు అనేది కాదు, ఎంత గొప్ప మనసు మాలది. బీసీలు ఏదో అనుకుంటున్నారు, బీసీలను కూడా ఆహ్వానిస్తాం మేము. ఎందుకంటే బీసీలు నేను దూరం కాదు, బీసీలను చిత్తమని చెప్పేటోళ్ళం కాము. శాసనం అయితే దాంట్లో కాదు మాట్లాడేది, సేటుగా మాట్లాడతాము. అందు గురించి అయితే దృష్టించవద్దు. మీకు ఎస్సీ రిజర్వేషన్ ఎక్కువ శాతం కావాలంటే మేము సపోర్ట్ ఉంటాము. మా సంఘాలు మా జేఏసీ తరఫున మేము ఫుల్ సపోర్ట్ ఇస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాము. అందు గురించే మేము లక్షలాది మంది లక్షల కర్రలతోటి కబోత్ నడుపుతుంటాం. నక్లీస్ రోడ్డు నుండి ట్యాంక్ బండి అంబేద్కర్ ఇక్కడ కాడికి, పెద్ద అంబేద్కర్ ఇక్కడ కాడికి ర్యాలీతోటి పోయి మేము డ్యాగరీ కానీ మార్వాడి ఏ చెమ్మలు కానీ అదేవిధంగా మన నేత కానీ అన్ని సంఘాలు అన్ని కులాలను కలుపుకొని ఆ కులవృత్తులను తీసుకొని మేము పెద్ద ఎత్తున మేము ర్యాలీ శాంతియుతంగా ర్యాలీ తీసుకొని పోయి జయప్రదం చేస్తామని ఎవరికి మేము అపాయం ఇవ్వము, మేము ఏం దుర్మార్గంగా పోము. అందు గురించి మేము పోతాము. ఈ బీజేపీకి కుట్ర చేసి ఒక పనిముట్లు సుంకరితనం, తర్వాత నేతకారు వాళ్ళు మాకు ఉన్నటువంటి ఉపకులాలకు ఉన్నటువంటి అన్ని ఆయుధాలను తీసుకొని మేము శాంతియుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద లక్షలాది మందితో మేము ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాము. భారతదేశంలో నిజంగా అన్యాయం జరిగిందంటే దళితులకు కేవలం భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే జరిగింది. అమిత్ షా గారిని గౌరవనీయులు ఈ యొక్క మంత్రివర్యులు రాష్ట్రం కాకుండా రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి వ్యక్తిని ఈరోజు ఆల్ ఇండియా హోమ్ మినిస్టర్ గా పెట్టడం జరిగింది. అతను వాడుతున్నటువంటి ప్రతి పౌరులు ఆలోచించి వీళ్ళకు సరైన గుణపాఠం చెప్పడం జరిగింది. ఇంకా కూడా భారతీయ జనతా పార్టీకి బుద్ధి రావడం లేదు. ఇప్పుడు కొద్ది రోజుల లోపలే పెద్ద ఎత్తున ఢిల్లీలో జరిగేటువంటి ఎలక్షన్ కూడా మనకి బుద్ధి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము మాలలు ఒకటే కోరుకుంటున్నాం, మా దళితుల జోలికి వచ్చి రాజ్యాంగాన్ని మీరు మారుతారంటే మేము ఊరుకునేది లేదు. మాలము పెద్ద ఎత్తున ఈ మా పనిముట్లతో పెద్ద ఎత్తున లక్షలాది మందితో మేము ఈ యొక్క సాంఘిక ర్యాలీ తీస్తున్నాము. ఈ ర్యాలీ ఫిబ్రవరి 2వ తేదీన వెళ్తున్నాం. కాబట్టి ప్రతి మాల ప్రతి ఇంటి నుంచి కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ప్రజాస్వాములందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడి కాబట్టి నీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు
మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది రుణమాఫీ కావచ్చు, అది రైతు భరోసా కావచ్చు, అది 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అది ఆటో కార్మికులకు ఇచ్చే 12,000 కావచ్చు, మహాలక్ష్మి 2,500 కావచ్చు. ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది, ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దాడుల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు. ఈ దాడుల రాజకీయాలతోని ప్రజల్ని ఆపలేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సరైన పద్ధతుల్లో చర్యలు తీసుకొని దాంట్లో మీ పోలీసు అధికారుల పాత్ర ఏముంది, మిగతా వాళ్ళ పాత్ర ఏముంది కూడా తేల్చి సరైన పద్ధతుల్లో విచారణ జరిపి కేసులు కనుక పెట్టకపోతే పోలీస్ శాఖ ప్రజల ముందు అబాస్ పాలవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసుకుంట, కటుకూరు, కొండరెడ్ల గ్రామాల్లో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 5 కోట్ల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించనున్న హైలెవెల్ వంతెనలు, రోడ్లకు శంకుస్థాపన చేసి గిరిజనుల భూముల్లో వ్యవసాయం కోసం ఐటీడీఏ నిధులతో వేసిన 12 బోర్లని మంత్రి ప్రారంభించారు. ఈ బోర్ల సాయంతో పామాయిల్ సాగు ఎంతో లాభాన్నిస్తుందని కొండరెడ్లకు నచ్చచెప్పిన మంత్రి కొండరెడ్ల భూముల్లో పామాయిల్ మొదటి మొక్కను వేసి పామాయిల్ ప్లాంటేషన్ ప్రారంభించారు. అంతరించిపోతున్న కొండరెడ్ల అభ్యున్నతి కోసం, వారి భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం చిన్న అవకాశాన్ని వదలనన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడవులను రక్షించేది గిరిజనులేనని, ఆదివాసీ జాతులను, వారి సంప్రదాయాలను కాపాడాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ సహా అధికారులతో చర్చించారు. ఇటీవల ఎమ్మెల్యే జారీ ఆదినారాయణతో కలిసి పూసుకుంట సందర్శించానన్న మంత్రి హైలెవెల్ వంతెనలు, కరెంటు లైన్లు, బోర్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, గిరిజనులు తన దృష్టికి తీసుకురావడంతో పండుగలోపే కార్యాచరణ చేస్తానని మాట ఇచ్చి పండుగ కంటే 3 రోజులు ముందుగానే రోడ్ల పనులకు, బ్రిడ్జ్ పనులకు భూమి పూజ చేశామని, బోర్లు వేయించి వ్యవసాయానికి కరెంటు లైన్లు ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేసిన మంత్రి, నిరుపేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. అది కొంచెం క్లియర్ కావాలి సార్. కృష్ణ నుంచి రావటం లేదు సార్. కాదు, అక్కడ కాకపోతే ఇంకో చోట కాకపోతే ఇంకో చోట చెప్పున్నారు. ఇప్పుడు సీతారామ వాళ్ళు అంత ప్రాజెక్ట్ని ఎక్కడో చోట తెచ్చి కట్టారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ 1 కోటి రూపాయల బ్రిడ్జ్ని మెటీరియల్ లేదంటే వాట్ ఈజ్ దిస్? అంటే ఇప్పుడు బంద్ అయింది సార్. అవసరమైతే 10 లారీలు ఎక్కడి నుంచి తెప్పించాయా? ఏముంది, పిల్లర్సే కదా. పిల్లర్స్ మరి ఇంకేమి, పిల్లర్స్ వేసి స్లాబ్ వేసేసి అప్రోచ్ పోసుకునే దానికి ఎంత కావాల్సి వస్తే నీకు మెటీరియల్ కంకర ఎంత కావాలి ఏమ్మా? 4-5 టిప్పర్స్ అన్నగా. మరి ఇంకేమమ్మా, ఒకే గంటలో వస్తుంది. ఎక్కడి నుంచి కావాలి? పాలమంచు నుంచి కాదు, ఏ క్వారీ చెప్పు, ఖమ్మం నుంచి పంపిస్తాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకు సాకులు వద్దు, మీరు దగ్గర కూర్చొని నాకు ఉగాది రోజుకి ఇది అవ్వాల్సిందే. ఏం చేస్తాం? ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. పిల్లర్సే కదప్ప. గోతులు తీసేసి సిమెంట్ ఇది పెట్టేసి తెల్లారిపాటికి లేపొచ్చు. ఆపక్కర్లేదండి, ఎవడి పని ఆడిది, సొంతంగా పోసేది కదా, కాంట్రాక్టర్ కదా. సార్ వాళ్ళందరూ వచ్చారండి. మాకు ఇట్లా నీళ్ళ సౌకర్యం మంచిగా చేశారండి, బోర్లు వేయించారండి. ఇట్లా మా దారి కూడా ఇట్లా మాకు కావాలని అడిగామంటే దారి కూడా ఎత్తుతారండి. మా ఊరికి ఇల్లు కూడా కట్టిస్తారండి. మా సార్ వచ్చారండి. ఆమె కొండరెడ్లు అండి. మా సార్ వచ్చారండి. మా అబ్బాయి ఉన్నారండి. అమ్మాయి అంటే వ్యవసాయం చేస్తారండి. మా ఆయన కూడా వ్యవసాయం అండి ఉందండి. ఒక 7-8 ఎకరాలు ఉందండి. మాది ఇక్కడ రెడ్డి కూడా ఉందండి. రెడ్డి కూడా అవునండి. అక్కడ వాళ్ళే ఇక్కడ చేసుకున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ నాయకుల దాడి, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పోలీసులకు లొంగిపోయిన అజ్ఞాత మావోయిస్టు అగ్రనేత మధ్య సోమయ్య, అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే పిలుపు. గోదావరి ఖనిలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామని వెల్లడి. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వి5 న్యూస్.